దేశ పౌరులందరూ ఐకమత్యంతో ముందుకు సాగాలని, స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులను ఆదర్శంగా తీసుకొని నేటి యువత దేశ సమగ్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నెల్లూరు హరినాథపురం పీపుల్స్ పార్క్ అసోసియేషన్ అధ్యక్షుడు చీనిక శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం భారత 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నగరంలోని స్థానిక హరినాథపురం 4వ వీధినందు గల పీపుల్స్ పార్క్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్క్ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డితో పాటు అసోసియేషన్ సభ్యులు, స్థానిక జెనెక్స్ విజన్ కాలేజీ విద్యార్థినులు పాల్గొని జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లు, చెలరేగిన హింస బాధాకరమన్నారు. ఆ తరహా పరిస్థితులు మన దేశంలో నెలకొనకుండా ఉండాలంటే దేశ పౌరులు ఐకమత్యంతో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా 4 మాటలు బాధ్యతాయుతమైనటువంటి పౌరులకు సంబంధించినటువంటి మాటలు చెప్తున్నాను. ఈ మధ్య మీరు అందరూ చూశారు, బంగ్లాదేశ్ విచ్ఛిన్నమైపోయింది. బంగ్లాదేశ్ జాతిపిత ఎవరంటే ముజిబుర్ రెహమాన్. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని చేశాడో. మన జాతిపిత గాంధీ తర్వాత బంగ్లాదేశ్ జాతిపిత అంటే ముజిబుర్ రెహమాన్. ఆయన కూతురు హసీనా. వాళ్ళిద్దరు కష్టపడి 25 సంవత్సరాలు కష్టపడి ఆ బంగ్లాదేశ్ని 0 నుంచి 95 వరకు తీసుకొస్తే ఏ శక్తులు దాంట్లో జొరబడ్డాయో, ఏ విధంగా యువతని విద్యార్థుల్లో జొలబడి ఆమెకి 45 నిమిషాలు ఇచ్చారు దేశాన్ని వదిలిపోమ్మని. 45 నిమిషాలు, 45 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం సేవ చేస్తే ఆ దేశాన్ని నుంచి బయటికి వెళ్ళిపోవడానికి 45 నిమిషాలు టైం ఇచ్చింది. ఇలాంటివి దారుణం. ఇలాంటి సంఘటనలు మన పక్కనే ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ మన మీద పడకుండా ప్రతి పౌరుడు, 150 కోట్ల మంది పౌరులు ఆలోచించి, ఇక్కడ జాతి మత భేదాలు ఏమి లేవు. ఇప్పుడు ఈరోజు ఇక్కడ చూశారు, అన్ని జాతుల వాళ్ళు. ఈయనెవరు వచ్చాడు, ఒక్క పిలుపుతో వచ్చాడు. కాబట్టి మనం జాతి మతాలు ఇలాంటివి పెట్టుకోకుండా అందరూ ఒక ఐకమత్యంగా బంగ్లాదేశ్ చరిత్ర భారత్లో పునరావృతం కాకుండా, ఎక్కడా కూడా సందు లేకుండా ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్దులై ఉంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈరోజు 18వ డివిజన్లో పీపుల్స్ పార్క్ కమిటీ అధ్యక్షులు శ్రీ చినిగా శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పీపుల్స్ పార్క్లో 78వ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఇండిపెండెన్స్ డే మన 18వ డివిజన్కి మరియు పీపుల్స్ పార్క్ కమిటీ సభ్యులకి అందరికి కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ 18వ డివిజన్లో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ పీపుల్స్ పార్క్ని మన డివిజన్ని అభివృద్ధి చేసుకునే దిశగా ముందుగా కోరుకుంటూ, దానికి డివిజన్ తరఫున నేను ముందుంటానని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన డివిజన్ని అభివృద్ధి బాటలో నడిపించుకొని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు భారతదేశం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా గర్వంగా జరుపుకుంటూ ఉన్నారు. ఇదే గర్వకరంగా అన్ని రాబోయే తరాలు కూడా జరుపుకోవడానికి కారణంగా భావి తరాలకు, రాబోయే యూత్కు ఇటీవల బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనలు వాళ్ళకి తెలియపరుస్తూ, మన స్వాతంత్రం కోసం ఎవరైతే బాగా పోరాడారో వాళ్ళ గురించి అదే పాఠ్యాంశంగా కూడా తీసుకొని అన్ని తరగతి గదుల్లో కూడా దీని గురించి చర్చించుకుంటూ, రాబోయే తరాలకి ఇటువంటి సమస్య రాకుండా, స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఏ విధంగా ఎంత కష్టపడి పనిచేశారో, ఇన్ని త్యాగాలు చేశారో వాళ్ళకి తెలియపరుస్తూ, రాబోయే తరాలకు ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా, అదే విధంగా మీడియా పరంగా కూడా వీటి గురించి తెలియపరుస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఈ యొక్క 18వ డివిజన్లో ఈ పీపుల్స్ పార్క్ అనేది నెల్లూరు నగరంలోనే ఒక తలమానిక్యం లాంటిది. ఎందుకంటే ఇటువంటి అసోసియేషన్ కానీ, ఇంత డెవలప్మెంట్ కానీ సొంత నిధులతో ఎక్కడ కూడా ఏ పార్క్ కూడా డెవలప్ కాలేదు. సో ఈ పార్క్ని ఇంత డెవలప్ చేసిందానికి గాను చినిగా శ్రీనివాసరెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఈ పార్క్ యొక్క కృషికి తోడ్పడినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఈ సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నా పేరు శీలం రామలింగేశ్వరరావు, రిటైర్డ్ తహసీల్దారు. ఇక్కడ హరినాథపురంలో పీపుల్స్ పార్క్ ప్రతిరోజు ఇచ్చేసి ఇక్కడ యోగా కార్యక్రమాలు చేస్తుంటాను.
ఈ ఈ పీపుల్స్ పార్క్ చిన్నగా శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిటీగా ఫామ్ అయ్యి దీన్ని అభివృద్ధి పరిచారు. ఈ అర్నాథపురం వాసులందరూ కూడా వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఒక పార్క్ అనేది ప్రభుత్వ పర్యవేక్షణలోనే అభివృద్ధి చెందాలంటే చాలా కష్టం. దానికి కాలనీ వాసుల సహాయ సహకారాలు కూడా ఉండాలి. దానికి ఒక బాధ్యత తీసుకుని మరి దాన్ని నడిపించే పెద్దలు కూడా ఉండాలి. అది చిన్న శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ ఈ పీపుల్స్ పార్క్ ని అభివృద్ధి పరిచారు. వారు నిరంతరం కృషి చేస్తున్నారు అభివృద్ధికి. అనేక మంది దగ్గర దాతల దగ్గర విరాళాలు సేకరించి మరి ప్రభుత్వ ప్రజల సహకారంతో దీన్ని అభివృద్ధి పరుస్తున్నారు. ఇది వాకింగ్ ట్రాక్ గా అభివృద్ధి చెందింది. వాకింగ్ ట్రాక్ చేస్తగా అభివృద్ధి చెందింది. అట్లాగే ఓపెన్ జిమ్ ఇక్కడ వ్యాయామం చేసుకుంటున్నారు, యోగా చేస్తున్నారు. యువకులు మహిళలు అందరూ కూడా హర్నాథపురంలో దీన్ని అభివృద్ధి చెందుతున్నారు. మరి ఈ రోజున ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతో వేల మంది లక్షల మంది వాళ్ళు ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి మరి వారు త్యాగాలు చేయటమే ఆ త్యాగ ఫలాన్ని మనం ఈ రోజున అనుభవిస్తున్నాం. మరి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పుడు కూడా ఇవి అభివృద్ధి ఫలాలు అందరికీ నోచుకోలేదు. మరి ఇవన్నీ కూడా మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా స్వాతంత్రం వచ్చినని సభలే పెట్టి సంబరపడగానే సరిపోదు అనే విధంగా మరి అవినీతి, బంధుప్రీతి, అధిక ధరలు, నిరుద్యోగం, మరి ఆకలి సావులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవాళకి కూడా మరి సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారు, పేదలుగానే ఉంటున్నారు. మరి ఇవన్నీ ఈ గతిని మరి చైతన్యవంతమైన ప్రజలందరూ కూడా చైతన్యవంతంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనం కూడా కృషి చేయాలి. మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పీపుల్స్ పార్క్ లో దీన్ని అభివృద్ధి పరచడానికి అర్నాథపురం వాసులందరూ కూడా చిన్నగా శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో కృషి చేయాల్సిన అవసరం, దీన్ని పార్క్ ని నిరంతరం పరిరక్షించుకోవాల్సిన అవసరం మనకుందని గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.